తెలుగు వాళ్ళకి మంచి సినిమాలు సాధారణంగా వీకెండ్ రాగానే కొంచెం ఖాళీ టైం దొరకంగానే సినిమా చూద్దామని కూర్చుంటే వేల సినిమాలు. ఏ సినిమా చూడాలో తెలియదు. తెలిసిన సినిమాలు ఆల్రెడీ చూసేసి ఉంటాం. తెలియని సినిమాలు ఏది బాగుంటుందో తెలియదు. అలా క్యాటలాగ్లో బ్రౌజ్ చేసుకుంటూ ఒక ప్రైమ్లోనో, ఒక సోనీ లీవ్లోనో, ఒక నెట్ఫ్లిక్స్లోనో సరదాగా ఒక ఆఫ్టర్నూన్ మొత్తం అయిపోద్ది మనకి. అండ్ నేను ఇది పర్సనల్గా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా చాలాసార్లు అవి చేసుంటారు. సో నేనేమనుకున్నా అంటే ఏదన్నా కొంచెం నాట్ సో వెరీ ఫేమస్ పిక్చర్స్, మళ్ళీ వెరీ ఫేమస్ అంటే అది పెద్ద డిబేట్ అయింది, కానీ సరే నా మైండ్లో చాలామందికి తెలియదు ఈ సినిమా. అది హిట్ అయి ఉండొచ్చు, ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు తెలుగు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేది తెలుగు చూసేవాళ్ళు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అయి ఉంటారు కాబట్టి తెలుగు వాళ్ళకి మంచి సినిమాలు అని చెప్పి ఇంగ్లీష్ మూవీస్, ఫారిన్ లాంగ్వేజ్ మూవీస్ బేసిక్గా నాకు నచ్చినాయి, నాకు అంటపడ్డాయి, నేను చూసినాయి మీతో షేర్ చేసుకుంటాను. లక్కీగా మీరు కనెక్ట్ అయితే చూస్తే ఒక వీకెండ్లో ఒక గుడ్ మూవీ మీకు చూసినట్టు అయిద్ది అన్నది నా థాట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీక్ నేను చెప్పబోయే మూవీ టైటిల్ లాస్ట్కి చెప్తాను ఏంటనేది. ఓపెనింగ్ సీన్లో హీరో మంచి హ్యాండ్సమ్ హంక్ అనమాట, పేవ్మెంట్ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మంచి బిజీ స్ట్రీట్లో. ఆపోజిట్ డైరెక్షన్లో వైబ్రెంట్ కలర్ఫుల్ హీరోయిన్, వీడి కాంట్రాస్ట్, వీడియం బ్లాక్లో ఉంటాడు, ఆమె వైబ్రెంట్గా కలర్ఫుల్గా హెయిర్ డై వేసుకొని అసలు ఫుల్ కలర్ఫుల్ అనమాట నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కళ్ళు కలుస్తాయి, అంతే హుక్ అయిపోయి ఉంటారు అనమాట. అంతే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వీడికి ఈ అమ్మాయి ఏంటి నా వైపే చూస్తుంది, నా కోసమే వస్తుందా అన్న టైప్లో వీడు. ఆ అమ్మాయి కూడా భలే కనెక్ట్ అయిన టైప్లో ఆ ఎక్స్ప్రెషన్లో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు నవ్వుతూ ఉంటారు. బట్ చూస్తే పక్కన ఆ అమ్మాయి పక్కన వేరే అబ్బాయిలు, వేరే మగాళ్ళు అందరూ ఆ అమ్మాయి వైపు చూస్తుంటారు, కానీ తను మాత్రం వీడి మీదే ఫోకస్ ఉంటుంది. నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వీడు లైట్స్ వస్తాయి, ఆగుతాడు, ఇంకా నవ్వుతూనే ఉంటాడు ఫేస్లో. ఒక్క నిమిషం కాగానే ఆ ఫేస్లో ఉన్న స్మైల్ డిసపియర్ అవుతుంది. కన్సర్న్ లాగా మారే లోపు ఆ అమ్మాయి నడవటం ఆపదు, రోడ్ మీదకి స్టెప్ అయింది, కారు వస్తుంది, క్రాష్ అయింది, కింద పడిపోతుంది. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి లేపి ట్యాక్సీ పిలిపించుకొని కూర్చొని వెళ్తూ ఆ కార్లో వెనక సీట్లో వీడు ఆ అమ్మాయి ఇట్లా కూర్చోబెట్టుకుంటాడు, పక్కన ముందు క్యాబ్ డ్రైవర్ ఉంటాడు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగానే చూసి ఇట్లా ఫోర్ హెడ్ మీద ఒక కిస్ చేస్తాడనమాట ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయి ఉంటుంది. చూడండి వెనక్కి తిరిగి ఆడు క్యాబ్ డ్రైవర్ ఇస్ షీ యువర్ గర్ల్ అంటే ఎస్ షీ ఈజ్ మై గర్ల్ అన్నట్టు చెప్తాడనమాట. కట్ చేస్తే ఇదే హీరో సిమిలర్ డ్రెస్ ఫోటోషూట్లో కూర్చొని ఉంటాడు, వీడిని ఫోటో తీస్తూ ఉంటారు. బాగా వచ్చింది, ఇట్లా నిల్చో అలా నిల్చో అని డైరెక్షన్స్ వస్తూ ఉంటాయి కెమెరామ్యాన్ నుంచి. కెమెరామ్యాన్ ఎవరు అంటే ఇంకో బ్యూటిఫుల్ లేడీ ఉంటుంది, ఆ అమ్మాయి కాదు వేరే ఆమె. ఫోటో దిగుతాడు, తను వచ్చి పోస్టర్ సెట్ చేస్తుంది, సెట్ అప్రైట్ కూర్చోవాలి, చిన్ పై కనాలి, సమ్ క్యాజువల్ కాన్వర్జేషన్ అయితే విపరీతమైన కెమిస్ట్రీ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో కూడా. షూట్ అయిపోద్ది, ఒకరినొకరు చూసుకుంటారు, దగ్గరకు వస్తారు, దే ఆర్ అబౌట్ టు కిస్, ఆల్మోస్ట్ ఒక కిస్ చేసుకుంటారు, పుల్ బ్యాక్ చేస్తారు అన్నమాట. పుల్ బ్యాక్ చేసి ఐ నీడ్ యూ అని చెప్పే టైంకి మా వైఫ్ వస్తుంది అని వీడు చెప్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ సీన్లో వైబ్రెంట్గా నడుచుకుంటూ వచ్చిన అమ్మాయి వీడి వైఫ్ వస్తుంది అనమాట. సో ఆ వచ్చిన అమ్మాయి నాటలీ పోర్ట్మన్, ఈ ఫోటో తీయించుకునేవాడు జూడ్ లా, ఈ ఫోటోగ్రఫీ చేసిన అమ్మాయి ఏమో జూలియా రాబర్ట్స్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్ట్రెసెస్. అసలు ఆ సీన్ చూడంగానే నా మైండ్ పోయింది. అంటే ఫస్ట్ సీన్లో డ్రమాటిక్గా వచ్చి వాడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని పడిపోయిన మనిషి వెంటనే నెక్స్ట్ సీన్లో పెళ్ళి అయిపోయి ఉంటుంది. ఆ ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకుని ఉంటుంది, భార్య. వీడు ఇంకొక అమ్మాయితో హీ స్టార్ట్స్ ఎ ఫీలింగ్ అండ్ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ డిగ్నిఫైడ్. అండ్ జూలియా రాబర్ట్స్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంటుంది ఆ అమ్మాయి. అసలు నా మైండ్ పోయింది ఆ సీన్ చూడండి. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వాడి యాటిట్యూడ్ చేంజ్ అవ్వటం ఒక అమ్మాయి మీద. సెకండ్ థింగ్ స్క్రీన్ ప్లేలో ఫట్టుమని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నుంచి నెక్స్ట్ సీనే ఆ అమ్మాయితో పెళ్ళి అయిపోయి వీడు ఇంకొక అమ్మాయితో
ఫ్లర్ట్ చేయటం. ఇట్ జస్ట్ హుక్ మీ అనమాట. ఆ మూమెంట్ నుంచి అసలు ఆ డైనామిక్స్ ఉంటాయండి వీళ్ళ ముగ్గురు మధ్యలో, అసలు విపరీతంగా ఉంటాయన్నమాట. వీళ్ళేం ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా సెక్షువల్గా ఉంటాయి కొన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ అడల్ట్ మూవీస్ అని నేను చెప్పగలను. ఆబ్వియస్గా ఇది పిల్లలతో చూడకండి, యూ విల్ హ్యావ్ టు వాచ్ ఇట్ బై యువర్ సెల్ఫ్ ఆర్ విత్ యువర్ పార్ట్నర్. ఓకే, దిస్ ఈజ్ నాట్ టు బి వాచ్డ్, దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ మూవీ. బట్ అలా అని చెప్పి ఏదో స్కిన్ షోస్ అని ఇట్లాంటివి ఉండవు. అందుకే చెప్పిన ఇట్స్ వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ అడల్ట్ మూవీస్ అనమాట. ఆల్మోస్ట్ ఏదో 1-2 స్ట్రిప్ క్లబ్ సీన్స్ ఉంటాయి తప్పితే ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ వెరీ క్లీన్. అండ్ జూలియా రాబర్ట్స్ అంటే ఎలా ఉంటుందో మోస్ట్ పీపుల్కి తెలుసు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. వన్ మోర్ కీ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ మూవీ గురించి, ఒక మనిషి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాడు మనసులో ఉన్న మాటలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది నిరంతరం. అంటే మనసులో ఉన్న మాటలు అంటే ఏదో ఇది తినాలని ఉంది, ఇచ్చేయాలని ఉంది కాదు. విత్ యువర్ పార్ట్నర్తో ఎలా మాట్లాడుకుంటే బాగుంటుంది, ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలనిపిస్తుంది, ఎలాంటి సస్పిషన్స్ ఉంటాయి, అలాంటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాం, వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎంత వైల్డ్గా ఆలోచనలు ఉంటాయి మనకి, ఆ ఆలోచనలని మాటల్లో ఎలా పెడతాం, ఎంత ఆనెస్ట్గా ఉంటాం మన బాధ చెప్పడం గురించి. అసలు ఐ వాజ్ బ్లోన్ అవే అండి. ఆబ్వియస్గా ఇందులో పెద్ద యాక్షన్ ఉండదు, ఫైటింగ్లు ఇవే ఉండవు, డ్రామా మూవీ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ. యూ గైస్ కెన్ వాచ్ ఇట్. ఒక ఈవినింగ్ టైంలో వాచ్ చేయడానికి యూ షుడ్ ప్రిఫర్. ఈవినింగ్ను అరౌండ్ డిన్నర్. ఆబ్వియస్గా మధ్యాహ్నం కూర్చొని చూసే మూవీలో నాకు అనిపించలేదు. సమ్వేర్ అరౌండ్ డిన్నర్ యూ కెన్ ప్లాన్ అండ్ దెన్ వాచ్. స్టోరీలో ముందుకెళ్తే ఇప్పుడు జూడ్లా ఆ హీరో, ఆ అమ్మాయి జూలియా రాబర్ట్స్ ఫోటోగ్రఫర్, వాడి భార్య నాట్లీ పోర్ట్మన్, ఫస్ట్లో వైబ్రెంట్ గర్ల్. వీళ్ళ ముగ్గురు ఉండగా సీన్లోకి 4th క్యారెక్టర్ వస్తుంది. 4th క్యారెక్టర్ ఎవరు? ఈ జూలియా రాబర్ట్స్ని పెళ్లి చేసుకోపోయేవాడు, క్లైవ్ ఓవెన్. అబ్బాబ్బా, వాడి క్యారెక్టర్ ఉంటుందండి అసలుకు. అంటే అంత ఓపెన్గా, అంత ఖుల్లా అంటారు చూడండి, అలాంటి క్యారెక్టర్ అనమాట. బట్ మనం చూసే సీన్స్ అన్నీ హ్యూమన్ అర్జెస్ గురించి, ఫిజికల్ అట్రాక్షన్ గురించి ఉంటాయి అన్నమాట. వాడి మాటలన్నీ, వాడి సస్పిషన్స్ అన్నీ, వాడి రెవల్యూషన్స్ అన్నీ. వీళ్ళ నలుగురి మధ్యలో స్టోరీ ఎలా ముందుకెళ్తుంది, ఎవరిని ప్రేమిస్తారు, ఎప్పుడు ప్రేమిస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, అలా పెళ్లి చేసుకున్నప్పుడు ఇంతకుముందు ప్రేమించిన వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎదురుపడితే ఎలా మాట్లాడతారు, డైనామిక్స్ ఎలా ఉంటాయి, ఒకళ్ళ భార్యతో మాట్లాడేటప్పుడు వాళ్ళ భర్త గురించి ఏం మాట్లాడతారు, ఒకళ్ళ భర్తతో మాట్లాడేటప్పుడు వాళ్ళ భార్య గురించి ఎలా మాట్లాడతారు, ఇలాంటి నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ఎవరిని డామినేట్ చేయాలని చూస్తారు, ఎవరు విన్ అవుతారు, ఎవరు గెయిన్ అవుతారు, ఎవరు లూజ్ అవుతారు, ఎవరి బెనిఫిట్స్ ఏంటి, ఎవరి ఇంట్రెస్ట్ ఏంటి, ఎవరి గోల్స్ ఏంటి. అబ్బాబాబాబాబాబా, కుమ్మి పడేసాడండి సినిమా. నాకైతే విపరీతంగా నచ్చింది. ఎస్, కొంచెం స్లోగా ఉంటుంది, ఫాస్ట్ పేస్డ్ కాదు, పెద్ద ట్విస్ట్స్ ఉండవు. అండ్ సినిమా 2004లో తీశారంట. సో బట్ ఈవెన్ టుడేకి మనకి బాగానే అప్లికబుల్గా ఉంటుంది. బట్ కొన్ని చోట్ల మరీ ఓవర్ ఇంటెలిజెంట్గా తీద్దాం అనుకొని తీసాడా సినిమా అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఐ లవ్డ్ ఇట్ అండి. యూ గైస్ షుడ్ వాచ్ ఇట్ విత్ యువర్ పార్ట్నర్, వాచ్ ఇట్ బై యువర్ సెల్ఫ్, వాచ్ ఇట్ ఆన్ అ సాటర్డే నైట్ ఆఫ్టర్ యువర్ డిన్నర్, విత్ డిన్నర్, వాచ్ ఇట్ ఎట్ ఎ స్ట్రెచ్. ఆ మూవీ ఏంటంటే ఇట్స్ కాల్డ్ క్లోజర్. అండ్ నేనైతే నెట్ఫ్లిక్స్లో చూసాను ఇండియాలో. సో ఫైండ్ ఇట్స్ 2004 మూవీ. ఐ థింక్ యూ లవ్ ఇట్. అండ్ నేను చెప్పే మూవీస్ అన్నీ సాధారణంగా రిలేటివ్లీ అన్నోన్ మూవీస్ అంటున్నాను కాబట్టి మోస్ట్లీ ఇట్లా డ్రామా సెంట్రిక్ మూవీస్, డైలాగ్ ఓరియంటెడ్ మూవీసే ఉండొచ్చు. సో లెట్ మీ నో మీకు కూడా నచ్చుంటే, ఆర్ మీకు ఇంకేమైనా మూవీస్ ఇలా వెరీ లిటిల్ నోన్ మూవీస్, హిడెన్ జెమ్స్ అంటారు కదా, తెలిస్తే నాకు చెప్పండి. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిని.